ఈ మొత్తం ఘోరానికి కారణం బైరాగిపట్టడిలో బ్యారికేడ్లు లేకపోవడమే. నిన్న ఉదయమే బైరాగిపట్టడి సెంటర్ కి భారీ ఎత్తున అన్ని చోట్ల నుంచి కూడా భక్తులు చేరుకున్నారు. టోకెన్ల జారీ మొదలు పెట్టే వరకు పక్కనే ఉన్న పద్మావతి పార్క్ లోకి భక్తుల్ని పంపించారు పోలీసులు. అయితే రాత్రి ఒక భక్తురాలు అస్వస్థతకి గురి కావడంతో ఆమెని ఆసుపత్రికి తరలించేందుకు గేట్ ఓపెన్ చేశారు డీఎస్పీ రమణ కుమార్. అయితే గేట్ ఓపెన్ చేసే ముందు భక్తులకి కనీసం ఒక అనౌన్స్మెంట్ చేసి ఉండాల్సింది. అలా చేయకుండా డైరెక్ట్ గా గేట్ ఓపెన్ చేయడంతో టోకెన్ల కోసమే గేట్ ఓపెన్ చేసి ఉంటారని భక్తులంతా ఒక్కసారిగా పరుగులు తీయడంతోనే ఈ ఘోరం జరిగింది. గేటు ఎందుకు తీశారో భక్తులకి చెప్పడంలో అధికారుల వైఫల్యం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. భక్తులంతా ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగి ఈ ఘటనలో 6 చనిపోయారు. 48 మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. చనిపోయిన 6 కూడా 5 మహిళలు ఉన్నట్టుగా గుర్తించారు. మరింత సమాచారం స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నేను ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాను. ఇది పద్మావతి పార్క్. పద్మావతి పార్క్లోని బైరాగిపట్టడి ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే నిన్న హోల్డింగ్ ఏరియాగా పెట్టారు. హోల్డింగ్ ఏరియాలో పెట్టినటువంటి ఈ ప్రాంతంలో 8:45 ఈ గేటు దగ్గరే ఉన్నటువంటి డిఎస్పీ కళావతి అనే ఒక వైజాగ్ సంబంధించిన భక్తురాలు సఫికేషన్తో అంటే ఊపిరాడటం లేదు, తన బయటికి పంపండి అని చెప్పి పోలీసులను అడగడంతోనే ఇక్కడే కూర్చున్నటువంటి డిఎస్పీ ఆదేశాల మేరకే ఈ డోర్ను తీసి ఆసుపత్రికి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా 8:45 సమయంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వేలాది మంది భక్తులు ఉన్నారు. వీళ్ళు భక్తులందరూ కూడా ఒక్కసారిగా కౌంటర్లలోకి అంటే ఒకటి ఈ గేటు తీసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ ద్వారానే భక్తులకు టోకన్లు జారీ చేయాల్సింది కాబట్టి ఈ క్యూ లైన్లో పంపించారు. అయితే అప్పుడు పోలీసులు చాలా కొద్ది మందే ఉన్నారు. ఒకవైపు వేలాది మంది భక్తుల లోపల టోకన్ల కోసము వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకన్లు జారీ చేయాల్సి ఉంటే రాత్రి 8:45 డోర్ తీశారు కాబట్టి గేట్ తీశారు కాబట్టి ఖచ్చితంగా టోకన్లు జారీ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిపోయిన వెంటనే ఒక్కసారిగా ఈ 2 గేట్లను బద్దలు కొట్టుకొని భక్తులు బయటకు వచ్చారు. అప్పుడు పోలీసులు నిలువరించే ప్రయత్నం అయితే చేయని పరిస్థితి. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఎవరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి. టీటీడీ అధికారులకు పోలీసులకు సమన్వయ లోపము లేకపోవడం ఒకటైతే క్యూ లైన్లు మెయింటైన్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించలేదు అన్నది ఇప్పటికే ముఖ్యమంత్రికి అందినటువంటి నివేదిక. కొద్దిమంది అధికారులపై ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక డిఎస్పీ అత్యుత్సాహమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. మంత్రులు ఒక సమావేశాన్ని సమీక్ష నిర్వహించుకోబోతున్నారు. ఎవరిని బాధ్యులు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.